17/7/26 ఆషాఢ మాసం మొదటి శుక్రవారం చాలా చాలా అద్భుతమైన రోజు అని పండితులు అంటున్నారు. ఇది చాలా చాలా ముఖ్యమైన రోజు. అంతేకాదు ముఖ్యంగా మహిళలకండి ఇది చాలా ముఖ్యమైన రోజుగా పండితులు చెప్తున్నారు. ఈ వీడియోలోనండి మనం చూడబోయేది చాలా ముఖ్యమైన విషయం. ఇన్నిసార్లు ముఖ్యం ముఖ్యం అంటున్నామంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మనం ఏమి చూడబోతున్నామంటే రాబోయే శుక్రవారం, అది ఆషాఢ మాసం మొదటి రోజు శుక్రవారం చాలా అద్భుతమైన రోజు అని కూడా పండితులు అంటున్నారు. ఆషాఢ శుక్రవారం లక్ష్మీదేవికి మరియు వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి కొన్ని నియమాలు పరిహారాలు పాటించడం ద్వారా అష్టైశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతాయని పండితులు అంటున్నారు. అలాగేనండి ఆషాఢ మంగళవారం, ఆషాఢ ఆదివారం, ఆషాఢ కృత్తిక, ఆషాఢ అమావాస్య, ఆషాఢ ఇక చాలా ఈ ఆషాఢ మాసంలో మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇది ఈ ఆషాఢం అన్నమాట ఒక పండగ రోజులు లాంటివనే చెప్పుకుంటూ పోవచ్చు. ఇవన్నీ కూడా ఈ రోజులన్నీ కూడా మన జీవితం ఎదుగుదల కోసమే. ఈ కాలంలోనే మన పెద్దలు కొన్ని అంటే పూర్వీకులు రూపొందించారు, విధి విధానాల్ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక పరంగానైనా సరే, సాంస్కృతిక పరంగానైనా సరే ఈ ఆషాఢ మాసం అనేది చాలా అంటే చాలా విశిష్టమైన నెల అని కూడా పండితులు అంటున్నారు. పండించడానికి అంటే విత్తనాలు నాటడానికి ఈ నెల చాలా మంచి నెలగా ఉంటుంది. ఈ ఆషాఢ మాసాన్ని మాత్రమే తీసుకునే ప్రత్యేకత కూడా చాలా సామెతలు ఉన్నాయన్నమాట. ఈ ఆషాఢ మాసానికి ఆషాఢ గాలికి రోలు కూడా ఎగిరిపోతుంది అంటారు. రుబ్బురాయి ఆషాఢ మాసంలో సరైన సమయం చూసి విత్తనం నాటు అని కూడా అంటారు. ఆషాఢ మాసానికి ఒక్కసారి, అమావాస్య ఒకసారి అని అంటారు. ఆషాఢ మాస మాటలు గాలిలో పాటే కొట్టుకుపోతాయి అని కూడా సామెతలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ విధంగా మనం ఎన్నో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అయితే అటువంటి ప్రత్యేకత కూడిన ఈ ఆషాఢ మాసం అయితే ఒకటి ఉందండి. ఈ ప్రత్యేకమైన ఆషాఢ మాసం అనే చెప్పాలి. ఈ ఏమిటంటేనండి, సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి కదా. ఈ 12 నెలలను మనం రెండుగా విభజించాలి. ఒకటి ఉత్తరాయణ కాలం, రెండు దక్షిణాయన కాలం. ఏంటంటే ఈ కాలాన్ని సూర్యుడు గమనాన్ని బట్టి రెండుగా విభజిస్తారు. పుష్యమాసం నుండి జ్యేష్ఠ మాసం వరకు వచ్చే 6 నెలల కాలం ఉత్తరాయణ కాలం. ఆషాఢ మాసం నుండి సూర్యుడి ప్రయాణం ఆధారంగా వారు దీన్ని 2 భాగాలుగా విభజించారు. ఇంకా ఇది 6 నెలల పాటు ఉంటుంది అన్నమాట. అంటే మార్గశిర మాస నెల వరకు వచ్చే కాలం దక్షిణాయన కాలం. ఇది దేవతల యొక్క సాయంకాల సమయాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో సూర్యుడి నుండి వెలువడే సూక్ష్మ కిరణాలు పంటలు బాగా పెరగటానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అందుకే మీరు చూస్తున్నారుగా, వ్యవసాయాల భూములు పంటలు బాగా పెరగాలనే ఉద్దేశంతో ఈ అమావాస్య తర్వాత వచ్చే రోజు నుండి ఆషాఢ నవరాత్రుల్లో రైతులందరూ కూడా వారాహి దేవిని పూజిస్తారు. మీరు చూసే ఉంటారండి, వారాహి అమ్మవారి చేతిలో నాగలి ఉంటుంది. ఎందుకంటే భూమి సారవంతంగా ఉండాలి, పంటలన్నీ బాగా పెరగాలి అని మనం ఈ నవరాత్రుల్ని జరుపుకుంటాం అన్నమాట. ఈ నెల దేవతలకి అంటే ఈ అమ్మవారి పూజలకు చాలా అనుకూలమైన నెల. అందుకే దీన్ని శక్తి మాసం, సింహ మాసం, కర్కటక మాసం అనే పేర్లతో పిలుస్తారు అని కూడా పండితులు అంటున్నారు. అదేవిధంగా మీ కులదైవ ఆలయానికండి ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా వెళ్ళిరండి. ఇక విషయానికి వచ్చేద్దామండి. మనం ఈ ఆషాఢ నెల శుక్రవారం ముందు అంటే శుక్రవారం లేదా శుక్రవారం ముందు ఒకరోజు మీరు ఈ ఒక్క పొడిని మీ పూజ గదిలో పెట్టుకోవాలన్నమాట. మీ పూజ గదితో పాటు ఇంట్లో ఇక్కడ కూడా తయారు చేసి పెట్టుకుంటే చాలు. ఇది చెప్పేవన్నీ కూడా బోర్డు మీద చూపిస్తామండి, చక్కగా నోట్ చేసి తయారు చేసుకోండి. అయితే ఎందుకు పెట్టుకోవాలి అంటే, మనం ఇప్పటి నుండే కొన్ని ప్లాన్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. ఆషాఢం మొదటి శుక్రవారం ఇది చేయాలి, ఆషాఢం రెండో శుక్రవారం అది చేయాలి, ఇక అంటూ ప్లాన్స్ వేస్తూ ఉంటాం. అదేవిధంగా ఆషాఢ మంగళవారం, ఆషాఢ ఆదివారం ఈ గుడికి వెళ్ళాలని కూడా మనం ప్లాన్స్ వేస్తూ ఉంటాం. ఈ ఆషాఢం అనే కాదు, ప్రతి నెలలో కూడా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అని ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉంటాం. అయితే కొంతమంది ఏంటంటే ప్లాన్స్ ప్రకారమే జరుపుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ మనం అనుకున్నట్లుగా కొంతమంది జరుగుతుంది. చాలామందికి మాత్రం ఉదయం నుండి అంతా ఎంతో సంతోషంగా ఉండి అన్నీ రెడీ చేశామండి, పూజ పనులన్నీ నేనే సిద్ధం చేశాను, కానీ చివరి నిమిషంలో ఒక చిన్న వాగ్వాదం అంటే గొడవ వచ్చింది, దాంతో నా మూడ్ పాడైపోయింది, నా వల్ల పూజను పూర్తి మనసుతో చేయటం సాధ్యపడలేదు అంటారు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకే తెలియటం లేదు అని కొంతమంది ఆడవారు చెప్తూ ఉంటారు. చివరి నిమిషంలో వారి భర్త ఏదో ఒకటి అన్నారని నేను ఒకటి అన్నాను, దాంతో ఈ సమస్య వచ్చింది, ఆయన పూజ చేయటానికి రానేలేదు, నేను మాత్రమే పూజ చేశానని మరి కొందరు అంటుంటారు. ఏదో ఒక చిన్న భేదాభిప్రాయం లాంటిది వచ్చి ఆ పూజ అసలు పూర్తి కాకుండా పోవటం కాదు కదా, ఏదో చెయ్యాలి కదా అని అలా ముగించేసి ఉంటారు.
అటువంటి పరిస్థితి ఏది మన ఇంట్లో జరగకూడదు. ఈ పూజనే కాదండి, చాలా పనులు కూడా ముఖ్యమైనవి. అలాగే ఎంతో సంతోషంగా కంప్లీట్ చేద్దామనుకుంటారు. లాస్ట్ టైంలో మూడు పాడై ఆ పని కంప్లీట్‌గా చేయలేరు. చేసినా ఏదో చేయాలి కదా అన్నట్టుగా చేస్తారనమాట. సో, అటువంటి పరిస్థితి ఏది కూడా మన ఇంట్లో జరగకూడదు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసం నెలలో మీరు చేయగల ప్రతి పూజ తప్పకుండా మీకు మంచి ఫలితాన్నయితే ఇస్తుంది. ఈ ఆషాఢ మాసం అనే కాదండి, ప్రతిసారి పూజలు చేసేటప్పుడు మనం మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేస్తేనే మనకి ఫలితాలనేవి వస్తాయి. అయితే ఈ ఆషాఢ మాస పరంగా చూసుకున్నట్టయితే ఈ కాలంలో శివుని శక్తి కంటే దేవతా శక్తి చాలా ఎక్కువగా ఉంటుందట అని పండితులు అంటున్నారు. అందువల్ల మన ఇంట్లో ఉండే ప్రతి ఇంట్లో ఉండే ఆ స్త్రీ ఆ ఇంటి దేవత, అంటే ఆ ఇంటి మహాలక్ష్మి. అందువల్ల స్త్రీలు మనస్ఫూర్తిగా ఈ పూజలు చేసినట్లయితే తప్పకుండా మీ కుటుంబం ఒక తదుపరి స్థాయి పురోగతి వైపుకైతే వెళ్తుంది. అంటే మీ కుటుంబం అయితే ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి ఈ పొడిని మీరు ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి కలపాలి, 5 రకాల పొళ్ళను మనం కలిపి దీన్ని రెడీ చేయాలండి. దీన్ని మేము ఇక్కడ బోర్డు మీద కూడా రాసి చూపిస్తాం, కావాల్సిన వస్తువులు ఏమిటి అన్నది చూసేయండి. చాలామంది ఇలాంటి ఈ పొడితో చేసి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అని కూడా చెప్పారు అని పండితులు అంటున్నారు. సో ఇప్పుడు ఆ పొడిని ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. మనకు కావాల్సిన వస్తువులు ఏమిటంటే, ఒక చిన్న మట్టి ప్రమిదనే తీసుకోండి. ప్రమిదే తీసుకోవాలని లేదు, మీ ఇంట్లో లేకపోతే మీరు ఒక చిన్న గాజు బౌల్ అయినా ఇత్తడి పళ్ళెమైనా తీసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే చిన్న చిన్నవి తీసుకుంటే చాలు, మీరు పెద్ద పెద్ద వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులో జోడించాల్సిన మొదటి ముఖ్యమైన పొడి ఏమిటి అంటే, మనం యాలకుల పొడిని మాత్రమే ఇందులో జోడించబోతున్నాం. ఈ వంట కోసం మనం పొడి చేసి పెట్టుకుంటాం కదా, అందులోంచి 1 టీ స్పూన్ కలిపితే చాలు. మీకు ఇంకా మంచి సువాసన రావాలంటే ఎక్కువ మోతాదులో కూడా కలుపుకోవచ్చు. కాబట్టి మనం కొంచెం యాలకుల పొడిని ఇందులో వేసుకోవాలి తీసుకున్న బౌల్లో. ఎందుకంటే యాలకులు ఎక్కడ ఉంటే అక్కడ మంచి వైబ్రేషన్స్ వస్తాయి. అంతేకాదు ఇక లక్ష్మీదేవి కటాక్షం అన్నీ కూడా మనకి లభిస్తాయని కూడా పండితులు అంటున్నారు. తర్వాత మనం కలపాల్సిన పొడి ఏమిటంటేనండి, పసుపు పొడి. ఈ యాలకులతో పాటు ఈ పసుపు పొడిని కూడా కలిపి పెట్టాలన్నమాట. పసుపు అంటేనే శుభప్రదం. ఏదైనా పని ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా జరగాలి అనే దానికోసమే మనం ఈ పసుపును ఉపయోగిస్తాము. దాని తర్వాత చూసినట్లయితే మంచి సువాసన ఇచ్చే జవ్వాదు, మన మనసుని ప్రశాంతపరిచి ఒక మంచి శాంతిని ఇచ్చేది జవ్వాదు పొడి. పౌడర్ రూపంలో మీరు కొనుక్కోండి. జవ్వాదు పేస్ట్ లాగా కూడా దొరుకుతుంది, కానీ పేస్ట్కి బదులు మనం పౌడర్ కొనుక్కోవాలన్నమాట. ఈ పరిహారానికి పౌడర్గా కొనుక్కుంటే ఒక చిన్న సీసాలో ఉంటుందన్నమాట. దాన్ని మనం ఇందులో మిక్స్ చేసేయాలి కొంచెం తీసుకొని. ఆ తర్వాత ఏం చేస్తారంటే, 4వది మనకు కావాల్సిన పొడి ఏమిటంటే దశాంగం పొడి. ఇప్పుడు చాలామంది ఇళ్లలో దశాంగం పొడిగా ఉంటుంది, లేదా ఇది ఒక విధంగా కోన్ ఆకారంలో లభిస్తుంది. ఇది కోన్ ఉంది కదా, దాన్ని మనం చేయితో జస్ట్ దాన్ని పొడిలా చేసేసి ఇందులో కలిపేసేయచ్చు అనమాట. ఈ విధంగా పొడి చేసేయచ్చు. ఏదైనా రాయిలాగా పెట్టైనా మనం దాన్ని పగలగొట్టి పొడిలా చేసేసుకోవచ్చు. అసలు ఈ దశాంగం పొడి అంటే ఏంటంటేనండి, ఈ దశాంగం పొడిలో ఉండే 10 ముఖ్యమైన ద్రవ్యాలు ఉన్నాయి. అవి వచ్చేసి చందనం అండి, శ్రీగంధం పొడి, అగరబత్తిది గుగ్గిలం మంచి సువాసన ఇస్తుంది. ఇంకొకటి మదిపాల్, ఒక రకమైన వృక్ష జిగురు, జటామాసి ఆధ్యాత్మిక శక్తిని పెంచే వనమూలిక, కర్పూరం, దత్తుంగ సమస్తలు అంటే నాగార్మూత, మధు, తీపి, తేనెదన్నమాట, నెయ్యి లేదా చక్కెర, మంచి గంధపు చెక్క, అవసరమైన దశంగం పొడి అన్నమాట. ఇవన్నీ కలిపి తయారు చేస్తారు ఈ పొడిని. అయితే ఈ పొడినండి 5వదిగా మనం చెప్పాల్సిన పొడి ఏంటంటే 4 దశాంగం పొడి. 5వది ఏమిటంటే పచ్చకర్పూరం. పచ్చకర్పూరం లేకపోతే మీరు మామూలు కర్పూరం వేసినా సరిపోతుంది అనమాట. ఇంతకంటే శక్తివంతమైన దైవిక శక్తితో నిండిన ఈ పౌడర్ అనమాట. మనం ఇంతవరకు చూసి ఉండలేదని కూడా చెప్పవచ్చు, అంత వాసన వస్తుందన్నమాట ఈ పొళ్ళన్నీ కలిపి. అయితే ఇవన్నీ కలిపిన తర్వాత మీ పూజా గదిలో లేదా పూజా షెల్ఫ్లో అండి, అక్కడ ఆగ్నేయ దిక్కులో అంటే సౌత్ వెస్ట్ కార్నర్లో ఒక షెల్ఫ్ ఉన్నా కూడా దానిలో ఈ 4 మూలలు ఉంటాయి కదా, అందులో ఒక మూలలో మీరు పొడిని ఒక ప్లేట్లో పెట్టేసి బాగా కలిపేసి ఉంచేసేయండి. అలా కలిపిన తర్వాత మీరు దీన్ని ఉంచేసినప్పుడు అండి, ఈ వాసన అనేది గాల్లో కలిసి ఆ వైపుగా మనం వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కూడా మనకి వస్తుంటుందన్నమాట. మనం ఎంత టెన్షన్గా ఉన్నా సరే, మన ఇంట్లో ఉన్న వ్యక్తులు బయటికి వెళ్ళి ఎంత టెన్షన్లో వచ్చినా సరే, దీని వాసన అనేది పీలుస్తేనే మనలో మంచి వైబ్రేషన్స్ వచ్చి ఆ టెన్షన్ అంతా మటుమాయం అవుతుంది.
దీన్ని మీ పూజా గదిలో పెట్టుకోవచ్చు. తర్వాత మీ హాల్లో ఉన్న నైరుతి భాగంలో కూడా ఇదే విధంగా ఇంకొకటి తయారు చేసి మీరు పెట్టండి. ఇప్పుడు ఈ పొడిని ఎలా తయారు చేసుకున్నారు కదా, మీ పూజా గదిలో ఈ పొడిని మీరు ఆషాఢం మొత్తం అన్నమాట ఈ విధంగా పెట్టి చల్లుకోండి. లేదా ఏదైనా ముఖ్యమైన పూజలు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా పెట్టి చల్లుకుంటే ఏమవుతుందంటే లక్ష్మీదేవి అండి మీ ఇంట్లో తిష్టం వేసుకుని మరి కూర్చుంటుందని కూడా పండితులు అంటున్నారు. లక్ష్మీదేవి కటాక్షం అనేది కూడా సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి ఎక్కడ మంచి సువాసనలు ఉంటే, లక్ష్మీదేవికి ఎక్కడ మంచి సువాసనలు ఇలాంటివి ఉంటే అక్కడే ఆమె స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని కూడా పండితులు అంటున్నారు. ఈ విధంగా మీరు చేసి పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి అని పండితులు అంటున్నారు. రేపు ఆషాఢం మొదటి శుక్రవారం రోజు ఈ విధంగా చేసి పెట్టండి అని కూడా చెప్తున్నారు.